గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. ద్వాదశ రాశుల్లో ఒకటి తులారాశి. తులారాశి వారికి గత 3-4 సంవత్సరాలుగా చూసినట్టయితే కనుక ఆర్థికమైనటువంటి సమస్యలు, అలానే ఏ పని చేద్దాం అనుకున్నా కూడా ముందుకి వెళ్ళినటువంటి తత్వము, నరదిష్టి, నరఘోష ఇవన్నీ కూడా మనము గమనిస్తూ వస్తూ ఉన్నాము. కానీ మనము చూసుకున్నట్టయితే కనుక ఇప్పుడు మనకి ఏది మన యుగాది తర్వాత కూడా ఇలానే ఉండబోతుందా అనేది ఒకసారి మనం గమనించుకున్నట్టయితే కొంత మీద పర్వాలేదు అని చెప్పుకోవచ్చు. కానీ ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, అసలు ఈ యొక్క తులారాశి వారికి ఆర్థిక సమస్యలు వచ్చేటువంటి కారణాలు ఏమిటో ఒక్కసారి చూద్దాం. వీరికి ఉన్నటువంటి తత్వానికి, ఆలోచనకి, మంచి గుణానికి ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళకి సహాయం చేద్దాము అనే ఒక ఆలోచన, మనవాళ్ళు అనుకుంటే వీరికి వచ్చినటువంటి అవకాశాలన్నీ కూడా వారు చేసుకుంటే బాగుంటుంది అని అవకాశాలన్నీ కాలు జార్చుకునేటువంటి ఆలోచన, అలానే వీరికి ఉన్నటువంటి వనరులు ఎదుటి వారికి ఇవ్వటము, వీరికి ఉన్నటువంటి ఆస్తులు కావచ్చు, అంతస్తులు కావచ్చు, పూర్వీకుల నుంచి వచ్చేటువంటి అన్ని సంపదలు కూడా దాన ధర్మాలు చేసుకునేటువంటి చేయటము, ఇలాంటివన్నీ చేయటం ద్వారా ఉన్నటువంటి అవకాశాలన్నీ పోవడం ద్వారా ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. మరొక విషయం, ఎవరికైతే వీరు డబ్బు ఇస్తారో, ఎవరికైతే వీరు వస్తువులు కానీ మాట కానీ సహాయం చేస్తారో వారి నుంచే వీరు అపకీర్తి రావడము, వారి నుంచే వీరు అనేక రకాలుగా శత్రుత్వాన్ని పెంచుకునే దాకా ఉంటారనమాట. ఇకపోతే ఎన్నో రకాలైనటువంటి వనరులు వచ్చినప్పటికీ చేజార్చుకోవడం అనేది గొప్ప సంఘటన. అందువలన వీరు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అయితే ఈ 2026 సంవత్సరం మార్చి 19వ తారీఖు వచ్చేటువంటి యుగాది ఏదైతే ఉందో దీని తర్వాత అయితే మాత్రము ఖచ్చితంగా ఈ యొక్క తులారాశి వారికి కొంతమేర అశుభ దృష్టి నుంచి శుభదృష్టిగా మారేటువంటి గ్రహాలు కొన్ని సూచిస్తున్నాయి. అవి ఏమిటంటే కనుక ఇవి గ్రహరీత్యా మాత్రమే సమస్య ఉంటే మాత్రం ఇవి ఏమిటి గ్రహాలు అంటే కనుక, ఒకటి శుక్రుడు కూడా ఎప్పుడు నీచలో ఉన్నటువంటి శుక్రుడు వీరి దాంట్లో కొంతమేర అయితే పాజిటివ్గా రాబోతున్నారు, శుభదృష్టితో ఉన్నారు. ఇకపోతే శని కూడా కొంతమేర వీరికి కలిసి వచ్చేలా కనిపిస్తున్నాడు. ఇక శుక్రుడితో పాటు శనితో పాటు శుక్రుడు వీరిద్దరే కాకుండా ఈ యొక్క తులారాశి వారికి మరొక గ్రహం కూడా కలిసి రావడం అనేది అదృష్టం. అది ఏమిటంటే కనుక కుజుడు. ఎక్కువ శాతం కుజునికి సంబంధించినటువంటి గ్రహము ఈ యొక్క శుక్రుడికి అపకీర్తి తెప్పించేలా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క యుగాది తర్వాత శుక్రుడు కూడా నీచంలో లేకుండా వీరికి వెళ్ళి పాజిటివ్ కనిపిస్తున్నాడు. కాబట్టి వారిలో శుక్రుడు కానీ, శని కానీ, లేదా కుజుడు కానీ దశలు అంతదశలు నడిచేటువంటి ఈ యొక్క ఎవరైతే తులారాశి వారు ఉన్నారో వారికైతే కనుక అదృష్టం రానున్నట్టుంది అని చెప్పొచ్చు. వచ్చేటువంటి ప్రతి వనరు కూడా అందిపుచ్చుకోవాలి, చేజార్చుకోకూడదు. అలానే ఈ ఆదాయ వనరులు మీకు ఇంకా రావట్లేదు అనుకుంటే కనుక దానికి ఇంకొక సమస్య ఉంది. అది ఏమిటంటే కనుక ఈ ఆదాయ వనరులు రాకపోవడానికి కారణం మీరు చేసేటువంటి మంచి పనులు, మంచి కార్యక్రమాలు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా నెరవేరుస్తూ వారి నుంచే శత్రుత్వం పొంది మీ మీద ఏదైనా చెడు క్రియ కూడా జరగవచ్చు. ఎందుకంటే ఇక్కడ నేను గమనించిన దాని ప్రకారంగా ఈ ఉన్నత శిఖరంలో ఉన్నటువంటి వారు తల్లిదండ్రులు ఉంటారు, మంచి స్థానంలో ఉండేటువంటి వారు తల్లిదండ్రులు ఉంటారు. తల్లిదండ్రులకి ఈ యొక్క తులారాశిలో పుట్టినటువంటి వారి అందరి తల్లిదండ్రులు కూడా ఎక్కువ శాతం అంటే 70% కూడాను వేరే కులాల వారిగా వచ్చేటటువంటి లేదా లవ్ మ్యారేజ్ చేసుకున్నటువంటి తల్లిదండ్రులుగా ఎక్కువగా ఉంటారు. కాబట్టి
అటువైపు ఉన్నటువంటి ఆస్తి, ఇటువైపు ఉన్నటువంటి ఆస్తి, ఇవన్నీ కూడా వస్తాయి. కాకపోతే అవి కొంతమేర మీ వరకు రావు, వచ్చినా కూడా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. వీటి వలనే మీ సమస్య ఏర్పడుతుంది. లేదా మీ శ్రేయోభిలాషులు, మీకున్నటువంటి పక్కనే ఉన్నటువంటి బంధుమిత్రులు అందరూ కూడా మీ మీద శత్రుత్వంతో కనపడినటువంటి దండెత్తి చాప కింద నీరులాగా ఏదైనా గురువు వరదకి వెళ్ళి మీ మీద హిప్నటిజం లాంటిది, అష్టదిబ్బందం లాంటిది, ఏ పని చేసినా ముందుకు వెళ్లకుండా మీరు ఎదగకుండా చేసేటువంటి తత్వంతో మీరు అలా ఆగిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఎన్నో రకాల సమస్యలతో కొట్టిమిట్లాడుతున్నటువంటి తులారాశి వారు, ఏ పని చేసినా ముందుకు వెళ్ళనటువంటి తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వీరి అందరికీ కూడా చిన్నపాటి ఉపశయనం అయితే లభ్యపడుతుంది చిన్న చిన్న పరిహారాలతో. లేదు అంటే కనుక సమీప దూరంలో ఉన్నటువంటి గురువుగారి దగ్గరికి వెళ్ళి సంప్రదిస్తే మీకున్నటువంటి సమస్యకి పరిష్కార మార్గం అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. ఎందుకంటే మనకు ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా ప్రతి సమస్య జాతకంతో సంబంధం ఉండదు. ప్రతి సమస్య జాతకంలో గోచార ప్రకారంగా, నక్షత్ర ప్రకారంగా, రాశి ప్రకారంగా అయితే కనపడదు. కాబట్టి గురువు గారిని సంప్రదిస్తేనే మీ సమస్యకి పరిష్కారం అయితే ఖచ్చితంగా లభ్యపడుతుంది. లేదు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయంటే చిన్న చిన్న పరిహారాలతో కూడా మీరు ఉత్తీర్ణులుగా అవ్వచ్చు. కాకపోతే దానిలో పరిహార నిమిత్తంగా ఏంటంటే కనుక 5 ఏ కలర్లో ఉన్నటువంటి గురిగింజలైనా సరే తీసుకోవాలి. ఒక 11 తులసి చిన్న చిన్న పీసులు తీసుకోవాలి. తులసి మొక్క అలా మీకు ఏర్లు కానీ ఉంటాయి, పుల్లలు ఉంటాయి కదా, దంట్లు అంటారు, అవన్నీ కూడా చిన్న చిన్న పీసెస్ చేసుకొని 11 తీసుకోవాలి. ఇవన్నీ కూడా కలిపి ఒక ఎల్లో కలర్ క్లాత్లో ముడుపు వేసుకొని అది మన జాబ్లో పెట్టుకోవాలి. ఎప్పటికీ కూడా శుక్రవారం రోజు పెట్టుకుంటే చాలా మంచిది. అలానే స్త్రీలు అయితే కనుక హ్యాండ్ బ్యాగ్లను పెట్టుకోవచ్చు. ఇలా ఒక పరిహారం చేసుకుంటూ ఎప్పుడైనా ఒక్కసారి మీరు ఏదైనా ఆలయంలో, విష్ణు ఆలయంలో, ఎందుకంటే మీది తులారాశి కాబట్టి విష్ణు ఆలయానికి వెళ్ళండి, బాగా కలిసి వస్తుంది. ఇస్కాన్ టెంపుల్కైనా, రాములవారి ఆలయమైనా ఎక్కడికైనా వెళ్ళండి. అక్కడ మీరు వెళ్ళేటప్పుడు ఒక 1/4 కిలో అటుకులు, ఒక 1/2 లీటర్ పాలు, ఒక 100 గ్రాములు తేనె తీసుకొని వెళ్ళి ఒక 20 గ్రాములు కుంకుమ పువ్వు తీసుకెళ్ళి ఇవన్నీ కూడా మిశ్రమము ఆ స్వామివారికి నైవేద్యం పెట్టండి. ఆ నైవేద్యం పెడితే మీకు ఖచ్చితంగా ఈ ఆర్థిక సమస్యలన్నీ కూడా నెరవేరేలాగా పరిష్కార మార్గం అయితే మీకు లభ్యపడుతుంది. ఇలాగా పరిహారం చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు. మీరు ఇంట్లో ఏదైనా ఇబ్బంది పడుతూ వాస్తు ప్రకారంగా బాగాలేదు, ఇంట్లో నక్షత్ర ప్రకారం బాగాలేదు, ఎవరు చేతబడి చేయించినారు, ఏ పని చేసినా ముందుకు వెళ్ళట్లేదు, అష్టదిబ్బందిగా ఉంది, ఇంట్లో అంత కీచులాడుకుంటున్నారు, పిల్లలకి ఎదుగుదల ఉండట్లేదు, ఏదో నరదిష్టి నరగోష తగులుతుంది, ఎంత సంపాదించిన ఇంట్లో ఉండట్లేదు, దాంతోపాటు ఈ పిల్లలు చదువుకున్నది మర్చిపోతున్నారు, ఇంట్లో ఏదో నెగిటివిటీ కనిపిస్తూ ఉంది, బరకత ఉండట్లేదు, డబ్బులు ఉండట్లేదు అనుకుంటున్నారా? మీరందరికీ కూడా నా దగ్గర కొన్ని వస్తువులు మంత్రోచ్చారణ చేసి ఉంటాయి. అవి సరసమైన ధరల్లోనే మీకు లభ్యపడుతుంది ఉంటాయి. ఎవరికైనా కావాలంటే సంప్రదిస్తే మీకు చెంతకే చేర్చేట సదవకాశాలు కూడా మా దగ్గర సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి దాంట్లో ఒకటి ఏంటంటే కనుక ఇది ఒక లైట్, ఈ లైట్ ఉండిద్ది, ఇది ఎల్ఈడి బల్బు. ఈ ఎల్ఈడి బల్బు మీరు చాలా గమనించండి. ఎల్ఈడి బల్బు ఇట్లా ఉంటుందన్నమాట. ఇది ఏ హోలర్కైనా పెట్టుకోవచ్చు. ఎల్ఈడి బల్బుకి మంత్రం చేసి ఇచ్చేటువంటిది అనమాట. మీ ఇంట్లో ఇప్పుడు నేను ఏది సమస్యలు చెప్పినా ఆ సమస్యలు అన్నీ కూడా ఇలా చిటికలు వెళ్ళిపోతాయి. ఈ బల్బు మన దగ్గర లభ్యపడుతుంది. కాబట్టి ఎవరికైనా కావాలంటే కూడా నా దగ్గరికి అందరూ వచ్చే అవసరం లేదు. ఎవరికైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, ఇంటి వాళ్ళ బాబులో ఇబ్బంది ఉందంటే సొంత ఇల్లైనా అద్దె ఇల్లు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఈ ఎల్ఈడి బల్బు పెట్టుకుంటే ఇంట్లో ప్రశాంతమైన జీవితం ఉంటుంది. ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించవచ్చు. దాంతోపాటు ఎవరికైనా ఆరోగ్యం బాగుండట్లేదా, ఎవరికైనా బ్లడ్ సర్క్యులేషన్ ఉందా, బ్లడ్ సర్క్యులేషన్ అవ్వట్లేదా, ఎవరికైనా ఆస్తమా ఉందా, లేదా బ్లాక్ పెయిన్ ఉందా, లేదంటే నరదిష్టి నరఘోష ఎక్కువ ఉందా, వ్యాపార సమస్యలు బాగాలేదా, స్ట్రెస్ ఫీల్ అవుతున్నారా, ఏ పని చేసినా ముందుకు వెళ్ళట్లేదా? అయితే ఇది ఒక బౌల్ అనమాట. ఇది క్షుద్రానికి కాదు, మంత్రం చేసినటువంటిది. ఇది ఒక రాగి బౌల్. దీంట్లో మంత్రం చేసి మంత్రం లిఖించుండేది. క్షోణస్థితి అని చెప్పేసి అని మంత్రం ఉంటుంది. దీని ఈ క్షోణస్థితి అనే మంత్రాన్ని మనం ప్రతినిత్యం జపం చేయలేం. కాబట్టి దీనిలో లిఖించి పడుతుంది. ఈ యొక్క మంత్రాన్ని మనము జపం చేయలేకపోవడం వలన ఈ దీంట్లో వాటర్ పోసుకొని 10 నిమిషాల తర్వాత తాగాలి. ఇది తాగినందుకు ఏంటంటే మన బాడీలో ఉండేటువంటి హీట్ అంతా కూడా ఇలా చిటికలు వెళ్ళిపోతుంది. మన సమస్యలన్నీ కూడా మనకు ఉండే నరదిష్టి నరఘోష, శత్రుభయం, శత్రుపీడ, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఎన్నో రకాలైనటువంటి చెడు క్రియలు అన్నీ కూడా వెళ్ళిపోతాయి. బ్రెయిన్ కూడా షార్ప్గా పనిచేస్తుంది. ఇది ఒకటి మనకి సరసమైన ధరల్లోనే లభ్యపడుతుంది. కాబట్టి ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించవచ్చు. మీ చెంతకే చేర్చడం సదవకాశాలు మన దగ్గర లభ్యపడుతూ ఉన్నాయి. ఇక దీంతోపాటు ఇది ఇంటికి అష్టదిబ్బంది చేసేలా
చేసేలాగా శక్తి యంత్రం, లక్ష్మీ యంత్రం. ఈ లక్ష్మీ కటాక్షం కూడా మీ ఇంట్లో వస్తుంది. ఏదైనా చెడు క్రియలు మీ ఇంటికి రాకుండా చేస్తుంది. కాబట్టి ఈ యొక్క యంత్రాన్ని ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఇంటికి కూడా చేర్చేలాగా మనం అవకాశం ఉంటుంది. కాబట్టి చేర్చేలా మనం ప్రయత్నం చేస్తున్నాము. ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించవచ్చు. ఇదైతే మాత్రం మీకు ఉచితంగానే ఇస్తున్నాను. కేవలం మీ దగ్గరికి వచ్చేందుకు రుసుము మాత్రమే తప్పితే ఇది మాత్రం మీకు ఉచితంగానే ఇస్తున్నాను. కాబట్టి ఎవరికైనా కావాలంటే ఇది మంత్రం చేసిస్తున్నాను. ఈ యంత్రాలు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము. ప్రతి ఇల్లు కూడా సుసపర్ణంగా శత్రుభుజంగా ఉండాలని చెప్పేసి అనే సంకల్పంతో చేస్తున్నాము. అష్ట ఐశ్వర్య ప్రాప్తి కలగడం ఒక సంకల్పంతో, ఆలోచనతో చేసేటువంటి. కాబట్టి ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదిస్తే కనుక ఈ యొక్క యంత్రాన్ని మీకు ఉచితంగానే అందజేస్తూ ఉన్నాము.